హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ బామ్ డైలాగ్స్కి స్వాగతం అండి. అయితే ఈరోజు నేను బీట్రూట్తోని చేకోడీలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, అసలు బీట్రూట్తో తయారు చేసినట్టు అనిపించట్లేదు కదా. ప్రొసీజర్ ఏంటో చూద్దామండి. అలాగే చాలా టిప్స్ కూడా షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. బీట్రూట్ చేకోడీలని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక బీట్రూట్ని అయితే తీసుకొని పీల్ చేసి దాన్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని పల్పు విడిగా అలాగే జ్యూస్ విడిగా తీసుకున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ బీట్రూట్ చేకోడీల్లో కేవలం జ్యూస్ని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా తర్వాత మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దామండి. ముందుగా వరిపిండి నేను ముందుగానే బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా ఎండలో ఆరబెట్టుకున్నానండి. అలా ఆరబెట్టుకుని వాటిని మిల్లు పట్టించిన పిండి అనమాట. ఇంకా తర్వాత బీట్రూట్ జ్యూసు, అలాగే 2 స్పూన్స్ సెసమి సీడ్స్ అంటే నువ్వులండి, తెల్ల నువ్వు పప్పు, అదేవిధంగా 2 స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే సాల్ట్, కారం అయితే యూజ్ చేయలేదండి ఇందులోని. ఎందువల్లంటే పిల్లలకి కారంగా కాకుండా కమ్మగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇంకా ఇందులో కారాన్ని యూజ్ చేయలేదు. ఒకవేళ మీకు కారం కావాలి అనుకున్నట్లయితే కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కింద చేసి వేసుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్గా మనం ఇంట్లో వాడుకునే మసాలా కారం ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రొసీజర్ ఎలా అనేది ఇప్పుడు చూద్దామండి. దీనికోసం నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో కాస్త మనం ఏ గ్లాస్ అయితే వరిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని వాటర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్. మనం తీసుకున్న ఈ వాటర్లోని పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, ఆ పెసరపప్పుని అలాగే తెల్ల పప్పుని కూడా వేసేసుకోవాలండి. ఆ రెండు కూడా బాగా మరగనివ్వాలి వాటర్లోని. ఇంకా అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసి మనకి ఈ పిండి అనేది అంటే మనం తీసుకున్న ఈ వరిపిండి కలిపే ముందు ఈ నీళ్లు బాగా తెరలాలి. అంటే తెరలడం అంటే బాగా కూడా మరగాలండి. అలా మరిగినట్లయితేనే మనం తయారు చేసుకునే చేకోడీలు అనేవి ఆయిల్ అస్సలు పీల్చకుండా ఉంటాయి, అలాగే గుల్లగా కూడా వస్తాయండి. మరొక చిన్న టిప్ ఏంటి అంటే మనం ఈ నీళ్లు మరిగించేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ కనుక వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా చేకోడీలు అనేవి అస్సలు ఆయిల్ పీల్చకుండా గుల్లగా వస్తాయండి. 1 స్పూన్ నూనె వేసుకున్నట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మనం ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ కూడా వేసేసి మనకి ఆ వాటర్లోనే బాగా మరిగేలాగా ఈ బీట్రూట్ జ్యూస్ని కూడా మరగనివ్వాలండి. దీనివలన పచ్చివాసన అనేది రాదు. బీట్రూట్ జ్యూస్ నుంచి బాగా బాయిల్ అవుతాయి కదండి, దానివలన ఎటువంటి స్మెల్ అనేది ఉండదన్నమాట. ఆ విధంగా బాగా తెరిలిన తర్వాత మనం ఏదైతే 1 గ్లాసు వరిపిండి తీసుకున్నాం కదా, ఆ వరిపిండిని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనకి ఒంట్లు కట్టినట్టు అయిపోతుంది ఏంటి, సరిగ్గా రాదేమో అనే టెన్షన్ అవసరం లేదండి, చక్కగా వస్తుంది. అయితే ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు అంతా కూడా మనకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలండి. అలా పిండి అంతా కూడా మనకి వాటర్లో బాగా కలవాలి. మనం పిండిని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఆ వేడంతా కూడా పోయేంత వరకు మూత పెట్టేసి ఉంచినట్లయితే మనకి పిండి అనేది ఉక్కుతుందండి. అంటే వేడి మనం స్టవ్ మీద పెట్టాం కదండి, ఆ స్టవ్ మీద పెట్టినప్పుడు గిన్నెలో ఉన్న వేడికి ఆ వేడి నీళ్ళకి కూడా వరిపిండి బాగా మనకి ఉడుకుతుందనమాట. మనం కింద స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రొసీజర్ అంతా చేసుకుంటున్నామండి ఇప్పుడు. ఎందువల్లంటే స్టవ్ ఆన్ చేసి ఉన్నట్లయితే మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కింద స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని చక్కగా ఉక్కించాలన్నమాట. పిండిని మూత పెట్టేసుకొని అలా వదిలేసినట్లయితే ఒక 10 నిమిషాలు చక్కగా పిండి అంతా కూడా ఉడికిపోయి మనకి ఆయిల్ అనేది పీల్చకుండా ఈ చేకోడీలు అనేవి చక్కగా వస్తాయండి. అదేవిధంగా పిండి కూడా సాఫ్ట్గా మారి మనం చేకోడీలు చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీకి వరిపిండి వస్తుందండి. నేను ఇలాగా పిండి మీద మూత పెట్టేసి పక్కన వదిలేసానండి. అలా వదిలేసి 5 నుంచి 10 నిమిషాలు అవుతుంది. ఆ తర్వాత పిండిని తీసుకొని ఆ విధంగా మీరు చూస్తున్న విధంగా కలుపుకుంటున్నాను అనమాట. అయితే ఈ కలిపే ప్రొసీజర్లోని మనకి ఒక్కొక్కసారి నీళ్లు కనుక తక్కువైనట్లయితే కొంచెం చల్లటి నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకొని చెయ్యి తడి చేసుకుంటూ పిండిని కలుపుకోవచ్చండి. అలాగే ఒక్కొక్కసారి వరిపిండి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం చేతిని తడి చేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట. కొంచెం తక్కువైంది, అందువల్ల నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. చాలా తక్కువ వాటర్ కలుపుకున్నానండి. అయితే నేను తీసుకున్న 1 గ్లాసు వాటర్ తీసుకున్నాను కదా ఇంతకుముందు, ఇప్పుడు నేను కేవలం ఒక 1/4 వాటర్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, పిండిని ఆ విధంగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఏమీ లేదండి, మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ వరిపిండిని కూడా కలుపుకోవాలి. అయితే మనం పిండిని ఉడికించడం వలన అంటే ఉక్కించడం వలన
లాభం ఏంటి అంటే పిండి అనేది మనకి సాగుతుందండి. చక్కగా గోధుమ పిండితో ఏ విధంగా అయితే మనం చపాతీలు చేసుకోవచ్చు, అలాగే వరి పిండితో కూడా మనం చేగోడీలు అనేవి చేసుకోవడానికి కావాల్సిన పిండి అనేది కొంచెం బాగుంటుందన్నమాట. ఇంకా ఆ విధంగా చక్కగా చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అవుతుందో పిండి అనేది. వాటర్ కూడా చాలా తక్కువగానే వేసుకోవాలండి. చాలామంది మైదా పిండితో కూడా చేగోడీలు చేసుకుంటాం కదండి. అయితే మైదా పిండితో కన్నా గోధుమ పిండితో కానీ ఇలా వరి పిండితో కానీ చేగోడీలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మనం ఈ చేగోడీలు అనేవి బీట్రూట్తోనే కాదండి, పాలకూరతో చేసుకోవచ్చు, ఇంకా అదేవిధంగా క్యారెట్తో కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ ఇది చాలా బాగుంటుంది. మనకి డిఫరెంట్ కలర్స్లో వస్తాయన్నమాట. అవి పాలకూరతో చేసుకున్నట్లయితే గ్రీన్గా, అలాగే క్యారెట్ ఆరెంజ్ కలర్లో వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్గా కూడా ఉంటాయి కదా, అందువలన చూస్తారు కదండి ముద్ద అనేది ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనం కొంచెం గట్టిగా పిండి అనేది కలుపుకున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటుందండి. చేగోడీలు చేసుకున్నప్పుడు కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ విధంగా ఉండు కింద చూసుకోండి. కరెక్ట్గా వచ్చినట్లయితే మనకి చక్కగా ఉండవుతుంది, జారిపోకుండా ఉంటుంది. ఇంకా అదేవిధంగా మనం ఈ చేగోడీలు చేసుకున్నప్పుడు పొడవుగా సాగుతాయండి. చక్కగా మనకి గోధుమ పిండి కానీ వరిపిండి అదే మైదా పిండితో కానీ చేసినప్పుడు ఎలా అయితే సాగుతాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడానమాట. అలాగే మనం చేసుకునే చేగోడీలు అనేవి మరి పిండి ఈ విధంగా చేసుకునేటప్పుడు మరి లావుగా చేసుకోకూడదండి, అలాగే మరి సన్నగాను చేసుకోకూడదు. లావుగా చేసుకున్నట్లయితే పిండి వేగదండి లోపల, అలాగే సన్నగా చేసుకున్నట్లయితే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది వేపుకునేటప్పుడు. కాబట్టి కరెక్ట్గా చూసుకొని మనం ప్రొసీజర్ చూసుకొని చేసుకోవాలన్నమాట. మనకి ఏ విధంగా చేసుకున్నట్లయితే పిండి అనేది మనం చక్కగా జాగ్రత్తగా చేసుకోగలమని తెలిసిపోతుందండి మనకి. ఆ విధంగా చేసుకోవాలి. ఒకవేళ మీరు లావుగా చేసుకున్నట్లయితే పిండి వేయించేటప్పుడు అంటే ఈ చేగోడీలు వేయించుకునేటప్పుడు పిండిని స్టార్టింగ్లో హైలో పెట్టేసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం చేగోడీలు అనేవి వేపుకోవాలన్నమాట. లేదు నేను చూపించినట్టుగా సన్నగా చేసుకున్నట్లయితే ఇంకా ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకి హైలో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అలాగే మొత్తం ఈ విధంగానే అన్నీ కూడా చేగోడీలు అన్నీ కూడా ఈ విధంగా చుట్టుకొని చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే పిండితోని ఇదే కన్సిస్టెన్సీతో మనం పప్పు వడలు అంటాం కదండి, వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా పిండిని ఉక్కించుకొని పిండి తయారు చేసుకొని పప్పు వడలను చేసుకోవచ్చండి. అయితే అందులో మనం శనగపప్పుని అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్టు ఇలాంటివన్నీ కొంచెం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ముందుగానే చేగోడీలు అనేవి తయారు చేసి పక్కన పెట్టేసుకున్నట్లయితే ఒక్కసారి మొత్తం అన్నిటినీ కలిపి వేపేసుకోవచ్చండి నూనెలోని. లేదంటే ఆఫ్ చేసి ఆన్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్ అనేది అన్నిసార్లు హీట్ చేయడం మంచిది కాదు కదండి. సో ఒకేసారి మీరు చేగోడీలు అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి స్టవ్ మీద ఆయిల్ కూడా తక్కువ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, నేను చూపిస్తాను. ఆ విధంగా వేసుకొని చేసుకున్నట్లయితే డీప్ ఫ్రైకి ఈజీగా మనం తక్కువ ఆయిల్తోనే చక్కగా ఇంట్లోనే పిల్లలకి కరకరలాడే స్నాక్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూస్తున్నారు కదండి మనం తయారు చేసుకున్న చేగోడీలు అనేవి ఎలా ఉన్నాయి అనేది. మనం ఇలా కనుక నాకు ఇవన్నీ చేసుకోవడానికి 1 అవర్ పట్టిందండి. ఇలాగా ఎక్కువ కావాలనుకున్నా సరే మనం చక్కగా ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి 1 వీక్ సరిపడా స్నాక్స్ అనేవి ఇంట్లో ఉంటాయండి. కేవలం ఇవే కాకుండా వీటితో పప్పు వడలు చిన్న మార్పు చేర్పులతోని చక్కగా చేసుకోవచ్చండి రెసిపీస్ అనేవి. ఎందువల్లంటే బయట కొన్నట్లయితే వేసిన ఆయిల్లోనే మళ్ళీ వేపుతూ ఉంటారు కదా, దానివలన పిల్లలకి కానీ మనకు కానీ హెల్త్కి మంచిది కాదు. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకున్నట్లయితే మనకి పిల్లలకి కూడా చాలా మంచిది, అలాగే డబ్బులు కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి. అలాగే ఒకసారి డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ని మళ్ళీ ఇంకొకసారి వాడకూడదని అంటున్నారు కాబట్టి తక్కువ ఆయిల్నే మనం వాడుకోవాలండి. అలా తక్కువగానే ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా మిగలకుండా ఉంటుంది, వాటికి అలా సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత మనం వీటిని వేపేటప్పుడు వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. కాసేపు వాటిని అలా వదిలేసినట్లయితే ఆయిల్ వలన అవి చక్కగా వేగుతాయండి. ఆ తర్వాత టర్న్ చేసుకున్నట్లయితే విరిగిపోయే ప్రమాదం ఉండదు. ఇంకా అదేవిధంగా మనం చేసుకున్న ఈ చేగోడీలు అనేవి సన్నగా చేసుకున్నాం కాబట్టి మనకి మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఒకవేళ మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే
నూనె అనేది పీల్చేసుకుంటాయండి చేగోడీలు. ఇవి వేపుకోవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ సమయంలోనే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట డీప్ ఫ్రై అనేది. అయితే దగ్గర ఉండి మనం జాగ్రత్తగా చూసుకొని వేపుకోవాలి. ఒకవేళ వేగాయి అని ఎలా తెలుస్తుందంటే బబుల్స్ ఉన్నాయి కదండి, నూనెలో వేసిన తర్వాత చేగోడీల మీద బబుల్స్ ఉన్నాయి కదా, ఆ బబుల్స్ అనేవి కొంచెం తగ్గుతాయండి. అలాగే మనం గరిటతోని పైకి అన్నప్పుడు కొంచెం సౌండ్ కూడా వస్తుందండి. ఆ సౌండ్ని బట్టి మనం తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. కరకరలాడే బీట్రూట్ క్రిస్పీ అండ్ క్రంచీ చేగోడీలు రెడీ అయిపోయాయండి. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.